హలో, వెల్కమ్ టు విస్లర్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్‌లో కంప్లీట్ అయ్యాక, ఆ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు ప్రెస్ రిలీజో, లేకపోతే ఒక అఫీషియల్ ట్విట్టర్ ట్వీటో ఏదో ఒకటొచ్చేది. దాన్ని బేస్ చేసుకొని అఫీషియల్‌గా మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అటెండ్ అవ్వాల్సుంది, క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఎంతుంది, ప్రతీదీ కూడా మీ ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది. అయితే అనంతపురం, విశాఖపట్నం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా కూడా పోస్ట్ చేయలేదు. అందుకోసమని ఇక్కడ వేకెంట్‌గా ఉంచడం జరిగింది. అయితే విశాఖపట్నంకి సంబంధించి కొన్ని రోజులు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గరుంది. అది నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అవుతారనే డేటా అయితే మనకి ఎగ్జాక్ట్‌గా కొన్ని రోజులకి సంబంధించిన డేటా కూడా లేదు. అందుకని నేను ఇది వేకెంట్‌గా ఉంచుతున్నాను. ఓవరాల్‌గా చూసుకుంటే మనకు 39,000 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓవరాల్ స్టేట్ వైడ్ పర్సెంటేజ్ చూసుకుంటే 41.2%. ఎక్కువ మంది ఎక్కడ క్వాలిఫై అయ్యారంటే విశాఖపట్నంలో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరుగుతది. అండ్ తక్కువ మంది ఎక్కడ క్వాలిఫై అయ్యారంటే 1681 మంది. కేవలం 1681 మంది కడప డిస్ట్రిక్ట్ నుంచి క్వాలిఫై అవ్వడం జరిగింది. విశాఖపట్నంలో మనకు ఎగ్జాక్ట్ నంబర్ తెలీదు. బట్ 4600 ప్లస్ అయితే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ విజయనగరంలో చూసుకుంటే 4549, తక్కువేం గాదు. 4549 మెంబర్స్ విజయనగరం నుంచి క్వాలిఫై అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విజయనగరంలో శ్రీకాకుళం వాళ్ళు ఉండొచ్చు. ఇది మనం గమనించొచ్చు. అండ్ ప్రకాశం వాళ్ళు కూడా గుంటూరులో మనకి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసినోళ్ళు కొంతమందుంటారు. ఇలా ఒక డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్‌లో పార్టిసిపేట్ చేసినోళ్ళు ఉన్నారు కాబట్టి, ఎగ్జాక్ట్‌లీ లోకల్ క్యాండిడేట్స్ ఎంతమందనేది మనం డేటా అనేది ప్రెజెంట్ చేయలేం. అండ్ ఈ అనంతపురం, కృష్ణా డిస్ట్రిక్ట్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా అప్రాక్సిమేట్‌లీ 40% యేసుకుంటే నీకు ఆ ఫిగర్ అనేదొస్తది. 39,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారని డేటా అయితే మన దగ్గరుంది. దీని నుంచి ఈ డిస్ట్రిక్ట్స్, ఈ 3 డిస్ట్రిక్ట్స్ తీసేస్తే 28,057 మంది క్వాలిఫై అయ్యారు. అండ్ రిమైనింగ్ 39,000 మందయితే క్వాలిఫై అయ్యారని మన దగ్గరుంది కదా! దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే నియర్లీ 10,943 మెంబర్స్ ఈ 3 డిస్ట్రిక్ట్‌లో క్వాలిఫై ఉండాలి. ఇలా మీరు చూసుకున్నా సరే, ఇక్కడ మనకు ఒక 4,600 మెంబర్స్ ఇక్కడ క్వాలిఫై అయ్యుండొచ్చు. ఇక్కడ ఒక 2,600, రిమైనింగ్ ఏమో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి క్వాలిఫై అయ్యుండొచ్చు. అప్రాక్సిమేట్ వాల్యూస్. ఈ వీక్‌లో మనకి ఎలానో వెబ్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతది. మనకి క్లియర్ కట్ ఐడియా అనేది వెబ్ నోట్ తర్వాత బోర్డ్ రిలీజ్ చేసిన వెబ్ నోట్‌లో మనకి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. అయితే ప్రస్తుతానికి ఓవరాల్‌గా 39,000 మెంబర్స్ మనకి ఈవెంట్స్‌లో క్వాలిఫై అవ్వడం జరిగింది. మెయిన్‌లీ కాంపిటీషన్ ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందంటే, పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 134 పోస్టులున్నాయి. ఇక్కడ కేవలం 100 పోస్టులే ఉన్నాయి. క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే నియర్లీ 40% ఉంది. ఈ విజయనగరంలో 50% క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉంది. మిగిలిన డిస్ట్రిక్ట్స్‌లో క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. అండ్ పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 డిస్ట్రిక్ట్స్‌తో కంపేర్ చేస్తే హై కాంపిటీషన్ డిస్ట్రిక్ట్స్ ఏమని చెప్పుకోవచ్చంటే శ్రీకాకుళం అండ్ విజయనగర. లో కాంపిటీషన్ మనకి ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి వేరే డిస్ట్రిక్ట్‌లో. ఈ 2 డిస్ట్రిక్ట్స్‌తో కంపేర్ చేస్తే కడపలో చూసుకున్న 300+ పోస్టులు, చిత్తూరులో చూసుకున్న, ఏ డిస్ట్రిక్ట్ చూసుకున్నా పోస్టులనేవి ఎక్కువగా ఉన్నాయి. కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉంది. 50% బిలోయే ఉంది. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ 50% దగ్గరికి కాంపిటీషన్, క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ క్యాండిడేట్స్ కూడా 50% దగ్గరున్నారు. పోస్టులు కూడా 100 పోస్టులు, 134 పోస్టులే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే హై కట్ ఆఫ్ మనకి శ్రీకాకుళం అండ్ విజయనగరం యాజ్ యూజువల్ ప్రతి రిపీట్‌మెంట్ లాగే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్‌లో బోర్డ్ నుంచి ప్రెస్ నోట్ అనేది మనకొస్తే క్లియర్‌గా ఎంతమంది కమ్యూనిటీ వైస్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అఫీషియల్‌గా మనకొచ్చేంత వరకు కూడా మనం ఏది ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ కూడా ఎంతవరకు నిజమో మనకు తెలీదు కాబట్టి అఫీషియల్ వెబ్ నోట్ వచ్చాక క్లియర్ ఐడియా అనేది వస్తది. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ గురించి సెపరేట్‌గా ఒక్కొక్క వీడియో అనేది చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని పోస్టులున్నాయి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ గురించి కూడా వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది మన ఛానెల్‌లో. ఎవరికైనా టైం ఉంటే మన ఛానెల్‌లో ఉండే మీ డిస్ట్రిక్ట్‌కి, కేవలం మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వీడియో మాత్రమే చేసి పోస్ట్ చేశాను. అది మీరు టైం ఉంటే మీరు ఒకసారి దాన్ని కూడా చూడండి. అలానే ఫర్దర్ అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ క్విజ్ క్లబ్.